నేనైతే చాలా చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నా. ఈ రోజు వీడియో విషయానికి వస్తే పోలాండ్ లో హౌస్ వైఫ్ గా ఏ డే ఇన్ మై లైఫ్ చూపించబోతున్నా. అయితే ప్రతిరోజు నా రొటీన్ ఇలానే ఉండదు. నేను ఇంతకు ముందు వీడియోస్ లో షేర్ చేసుకున్నట్టు మండే టు ఫ్రైడే కొంచెం చిన్ని హోమ్ వర్కౌట్స్ అండ్ పూజతో నా డే స్టార్ట్ అవుతుంది. కానీ వీకెండ్స్ కి వచ్చేసరికి మేము ఫుల్లీ రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళిపోతాం. కొంచెం లేట్ గా నిద్రలేస్తాం కూడా. ఈ రోజు సాటర్డే అన్నమాట. సో ఈ రోజు కూడా కొంచెం లేట్ గానే నిద్రలేచాం. అండ్ వీకెండ్స్ ఏదైనా ఫెస్టివల్ ఉంటే తప్ప మేము పూజలు చెయ్యమన్నమాట. అండ్ యోగా వర్కౌట్స్ జోలికైతే అస్సలు వెళ్ళాం. ఈ డే అంతా నేను కార్తిక్ తో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తుంటా. మరింకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా. లాస్ట్ నైట్ మ్యాడ్ స్క్వేర్ మూవీ చూసాం. మూవీ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అరౌండ్ 1 o'clock అలా అయింది. సో సోఫా మీద ఎక్కడివక్కడే వదిలేసాం. నార్మల్ గా కూడా మోస్ట్ ఆఫ్ ది డేస్ మార్నింగ్ లేచేసరికి సోఫా కొంచెం క్లమ్జీగానే ఉంటుంది. సో మార్నింగ్ ఫస్ట్ ఇదే సర్దేస్తాను. ఈ బెడ్షీట్ మీద మరకలు పడ్డాయి, ఇది కూడా చేంజ్ చేయాలి. ఆ తర్వాత మా ఇండోర్ ప్లాంట్స్ కి వాటర్ పట్టాను. ఇంతకు ముందు ఇంట్లో చాలా చెట్లు ఉండేవి, కానీ రీజన్ ఏంటో తెలియదు, కానీ ఆల్ ఆఫ్ సడన్ అన్ని ఎండిపోయాయి. సమ్మర్ లో మళ్ళీ ఇగుర్లు వస్తాయి అనుకున్నాం, కానీ రాలేదు. ఎగ్ షెల్, రెడ్ చిల్లీ వాటర్, ఇలా చాలా టిప్స్ ట్రై చేసాం, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. పుదీనా కూడా ఇలా ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. వీక్లీ వన్స్ కాడలు కట్ చేస్తుంటే మళ్ళీ ఇగుర్లు వస్తున్నాయి. అక్కడి నుంచి కిచెన్ లోకి వచ్చి నైట్ కడిగి పెట్టుకున్న గిన్నెలన్నీ సర్దేశాను. ఎవ్రీ 2 days కి ఒకసారి రైస్ కుక్కర్ కూడా క్లీన్ చేసుకుంటా. కరెక్ట్ మెజర్మెంట్ లోనే వాటర్ పోస్తుంటా, కానీ కొంచెం గంజైతే బయటకు వస్తుంటుంది. సో 2 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటా. రైస్ కుక్కర్ క్లీన్ చేస్తే ఆటోమేటిక్ గా స్టవ్ కూడా క్లీన్ చేయాల్సిందే. నార్మల్ గా కూడా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టవ్ క్లీన్ చేస్తుంటా. ఎలక్ట్రిక్ స్టవ్స్ మీద ఏమైనా మరకలు పడితే అంత ఈజీగా పోవు. అండ్ అప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే బర్నర్ స్టిక్కీగా అవుతుంటాయి. స్క్రాచెస్ కూడా పడుతుంటాయి కొన్నిసార్లు. సో డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ క్లీన్ చేస్తుంటా. క్లీనింగ్ అంతా అయ్యాక బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసా. ఎలాగో లేట్ లేచాం కాబట్టి క్విక్ గా అయిపోతుందని పోహా చేస్తున్నా. పోహా రెసిపీ అందరికీ తెలిసిందే. అన్నట్టు ఈ మధ్య నా వెయిట్ గెయిన్ జర్నీ చూసిన వాళ్ళంతా ఏ డైట్ ప్లాన్ ఫాలో అయ్యారు, ఏం తిన్నారు, ఇలా ఇంకా చాలా క్వశ్చన్స్ కమెంట్స్ లో అడుగుతున్నారు. ఈ ఆనియన్స్ కి నాతో ప్రాబ్లం ఏంటో అర్థం కాదు, ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటాయి. అవును, మనం ఎక్కడున్నాం? ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సపరేట్ గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు? వెయిట్ గెయిన్ జర్నీ గురించి మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ చేయండి. ఆ వీడియోలో క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. పోహా విషయానికి వస్తే పల్లీలు, జీడిపప్పు, పోపు దినుసులు, మిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలిపాను. అది వేగేలోపు నైట్ నానబెట్టుకున్న బాదం పప్పు పొట్టు తీస్తున్నా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తో పాటు బాదం కంపల్సరీ తింటున్నాం మేము. ఈ గ్యాప్ లో ఆనియన్స్ బాగా వేగిపోయాయి. సో ముందు కడిగి పెట్టుకున్న పోహా వేసి బాగా కలిపాను. లాస్ట్ లో సాల్ట్ కూడా యాడ్ చేసి ఒక 3 to 5 minutes తర్వాత గ్యాస్ కట్టేశాను. వీక్ డేస్ లో అయితే మార్నింగ్ 8-8:30 లోపు మా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 10 అవుతుంది. పోహాతో పాటు బాదం, ఒక 2 బనానాస్ కూడా టేబుల్ మీద పెట్టాను. కార్తిక్ బ్రేక్ఫాస్ట్ తిన్నాక కంపల్సరీ బనానా తింటాడు. టీవీలో పాటలు వింటూ వేడివేడి పోహాని ఎంజాయ్ చేసా. నేను చేసుకున్నా అని కాదు, కానీ పోహా చాలా టేస్టీగా కుదిరింది. బ్రేక్ఫాస్ట్ తిన్నాక ఇంట్లో వాళ్లతో ఫోన్ మాట్లాడి కార్తిక్ నేను వర్క్స్ డివైడ్ చేసుకున్నాం. నేను యాజ్ యూజువల్ కిచెన్ డ్యూటీ తీసుకుని కిచెన్ లోకి వచ్చేసా. ఫస్ట్ అయితే కడగాల్సిన గిన్నెలు డిష్ వాషర్ లో వేస్తున్నా. గిన్నెలు ఫస్ట్ లిక్విడ్ తో క్లీన్ చేసి ఆ తర్వాత డిష్ వాషర్ లో వేస్తుంటా నేను. అలా ఎందుకంటే ఈ డిష్ వాషర్ లో ఎంగిలి జిడ్డు అంత పోదు. నేను పోలాండ్ వచ్చిన కొత్తలో రైస్ బౌల్ పెడితే అడుగునున్న ఎంగిలంతా అలానే ఉంది. మీలో ఎవరైనా డిష్ వాషర్ వాడుతుంటే మీకు సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తుంటే కమెంట్ చేయండి. మరి హ్యాండ్స్ తోనే క్లీన్ చేయొచ్చుగా అంటే షింక్ చుట్టూ వుడెన్ ఫ్లోర్ ఉంది. సో కడిగే ప్రాసెస్ లో వాటర్ ఎక్కువ పడితే చెక్క పాడవుతుందని పైపైన కడిగి డిష్ వాషర్ లో వేస్తుంటా. గిన్నెలు కడిగాక షింక్ లో పేరుకుపోయిన డస్ట్ అంతా తీసేసి షింక్స్ అండ్ ట్యాప్స్ కడిగాను. షింక్ లో డైరెక్ట్ గా హ్యాండ్స్ పెడుతున్నా అనుకోకండి, నాకు ఇలానే అలవాటు. నాకు అలవాటు ఉన్న పద్ధతిలో వర్క్స్ చేసుకుంటేనే ఆ పని చేసిన సాటిస్ఫాక్షన్ వస్తుంది నాకు. షింక్ చుట్టూ వాటర్ ఎన్ని పడ్డాయో చూడండి, అవి కూడా క్లాత్ తో తుడిచేసా. నా హ్యాండ్స్ కూడా క్లీన్ చేసుకున్నా. నేను చేసే క్లీనింగ్ ఏమో గానీ రోజుకు ఒక 20-30 times హ్యాండ్స్ కడుక్కోవడానికే సరిపోతుంది. బట్టలు కూడా వాషింగ్ వేసేసా. యాక్చువల్ గా అయితే ఈ రోజు కార్పెట్స్ వేద్దాం అనుకున్నా, కానీ బట్టలు చాలా ఉన్నాయని అవే వేసేసా. ఆ తర్వాత కార్పెట్స్, కాలిపట్టాలు అన్ని తీసి బయట బాల్కనీలో వేశాను. ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకుని కౌంటర్ టాప్, ఫ్రిడ్జ్, కబోర్డ్స్ అన్ని క్లీన్ చేశాను. నేను డైలీ 2 చొప్పున వీక్ మొత్తానికి సరిపడా నాప్కిన్స్ పెట్టుకుంటా. వీక్ ఒకసారి వాటిని ఉతికి మళ్ళీ రిపీట్ చేస్తుంటా. ఆ తర్వాత వాక్యూమ్ క్లీనర్ తో ఇల్లంతా క్లీన్ చేశాను. ఇది ఫ్లోర్ ని చాలా నీట్ గా క్లీన్ చేస్తుంది, కానీ మన చీపురుతో ఇల్లు ఊడిస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ అయితే అస్సలు రావట్లేదు నాకు దీంతో.
కొంచెం వేడిగా ఉంటుంది గానీ ఇక్కడికి వచ్చాక చీపురు కట్టని మిస్ అవుతున్నా నేను. లంచ్ ప్రిపరేషన్ తప్ప ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయాయి. సో వాటర్ తాగేసి కుకింగ్ స్టార్ట్ చేసా. ఈరోజు పన్నీర్ మసాలా గ్రేవీ తినాలని ఉందన్నాడు కార్తిక్. అందులోకి నార్మల్ రైస్ కన్నా బగారన్నం బాగుంటుంది. సో బియ్యం కడిగి నానబెట్టేసా. ఆనియన్ టొమాటో కూడా కట్ చేసుకుంటున్నా. యాక్చువల్ గా పోలాండ్ లో పన్నీర్ దొరకదు. వీళ్ళు దానికి ఆల్టర్నేటివ్ గా టోఫు సంథింగ్ తింటుంటారు. సో మేము పన్నీర్ ఇక్కడ ఇండియన్ స్టోర్స్ నుంచే ఆర్డర్ పెట్టుకుంటుంటాం. ఈ గ్యాప్ లో గిన్నెలు కూడా అయిపోయాయి. సో అవి కూడా సర్దేశాను. ఈ కర్రీ విషయానికి వస్తే రెసిపీ మీలో చాలా మందికి తెలిసిందే. నేను అక్కడ ఇక్కడ చూసి ఫైనల్ గా ఈ రెసిపీకి స్టిక్ అయ్యాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది. ఒక పెద్ద సైజ్ ఆనియన్, 2 టొమాటోస్, గుప్పెడు జీడిపప్పు, 3 పచ్చిమిర్చి ముందు చూపించినట్టు ఆయిల్లో వేయించుకొని ఇలా పేస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి పన్నీర్ పీసెస్ కూడా వేసి 3 to 5 minutes సిమ్ లో వేయించుకొని పక్కకు తీసుకోవాలి. మరీ ఎక్కువసేపు వేగిస్తే పీసెస్ గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు ఆయిల్లో జీలకర్ర, ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చి వేసి బాగా వేగాక సరిపడా ఉప్పు, కారం, ధనియా పౌడర్, వేగించిన జీలకర్ర పౌడర్ వేసి బాగా కలపాలి. ఆయిల్ పైకి తేలాక టొమాటో ఆనియన్ పేస్ట్ కూడా వేసి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టాలి. ఆయిల్ పైకి తేలాక పన్నీర్ పీసెస్ వేసి సిమ్ లో కాసేపు ఉడికించి దించేయడమే. టేస్ట్ అయితే అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. కర్రీ అవ్వడానికి ఇంకో 10 minutes టైం పడుతుంది. సో ఆ గ్యాప్ లో బగారన్నం కోసం ఆనియన్స్, మిర్చి కట్ చేసుకుంటున్నా. స్పైసెస్ కూడా తీసి పెట్టుకున్నా. నేను బగారన్నం మోస్ట్లీ నార్మల్ బియ్యంతోనే చేస్తుంటా. బియ్యం కూడా మేము ఇక్కడ ఇండియన్ స్టోర్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటాం. ఈ లోపు కార్తిక్ తన టేస్టింగ్ సెషన్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత కర్రీ దింపేసి బగారన్నం కోసం పాన్ లో స్పైసెస్, ఆనియన్, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్నాను. అన్ని బాగా వేగాక రైస్ కుక్కర్ లో వేసి సరిపడా వాటర్ అండ్ సాల్ట్ వేసి ముందు నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకున్నా. బగారన్నం చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఈ బగారన్నం అయ్యే గ్యాప్ లో నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసా. కార్తిక్ హాల్లో అంతా ఇలా అరేంజ్ చేశాడు. వేడివేడి బగారన్నంలో పన్నీర్ కర్రీ వండించుకుంటుంటేనే నోట్లో నీళ్లూరాయి నాకు. ఈ కర్రీస్ అన్ని ఏంటనుకుంటున్నారా? పచ్చి పులుసు లేదా ఏదైనా చారు ఇంట్లో కామన్ గా ఉంటుంది. అండ్ పప్పు, ఆనియన్ పులుసు నిన్నటివి అవి వేస్ట్ చేయకుండా నెక్స్ట్ డే తినేస్తున్నాం. పన్నీర్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉడికిందో. అండ్ ఆనియన్ పుల్స్ కూడా బగారన్నంలో చాలా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఒకసారి టేస్ట్ చేయండి. లంచ్ టైం కి ఇద్దరం కలిసి ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పటి నుంచి ఫ్రీయే. సో మూవీ చూస్తూ లంచ్ ని ఎంజాయ్ చేసాం. ఈవినింగ్ 4 కల్లా బయటకు వెళ్ళాం. వచ్చేసరికి అరౌండ్ నైట్ 9 అయింది. సో ఇంకా వీడియో తీయడం కుదరలేదు. యా, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.